ఏంటిది? ఇది చూపించడానికి నన్ను ముంబై నుంచి పిలిచావా? భూమి, ఇప్పుడు తిన దగ్గర నువ్వే చెప్పు నెక్స్ట్ ఏం జరగబోతుందని. ఏంటి ఇల్లు చాలా విచిత్రంగా ఉంది. త్వరగా నా పని పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఏమైనా కావాలా? టీ, నీళ్ళు లేదా జ్యూస్? వద్దు వద్దు, నాకేమక్కర్లేదు. ఆర్తి మేడం రండి, వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఎక్కడికి పిలుస్తున్నారు? ఎక్కడికి పిలుస్తున్నారు రామన్న? ఇన్ని ప్రశ్నలంతా అడగకూడదు. ప్రశాంతంగా నా వెనకాలే రండి. మీరు చెప్పేదంతా వినడానికి నేను ఇక్కడికి రాలేదు. మీరు వెళ్ళాలనుకుంటే త్వరగా వెళ్ళిపోండి. ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు. సరే చెప్పండి, నేను ఎక్కడికి వెళ్ళాను? మీరు నా వెనకాలే రండి. రండి. ఇక్కడే ఉండి నా కోసం వెయిట్ చేయండి. కానీ ఎంతసేపు? నేను తిరిగి వచ్చే వరకు. ఇంకో విషయం, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవద్దు. ఎవరది? ఎవరని అడుగుతున్నానుగా. ఎవరో చెప్పండి. ఎవరు? ఏంటిది? ఎందుకు ఇంకా రాలేదు? ఒక అమ్మాయి అక్కడికి వెళ్ళిన వెంటనే నువ్వింత ఆలోచిస్తున్నావు. మీరు ఎలా ఇమాజిన్ చేసుకుంటున్నారో అలాగేమీ అక్కడ లేదు. అది మర్డర్. అది మా బావా. రియల్లీ? నేను నిజమే చెప్తున్నాను. లాస్ట్ వీకే ఆ ఇద్దరు అమ్మాయిలు ఆ ఇంట్లోకి వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. కానీ మరుసటి రోజు వాళ్ళు చనిపోయారు. అది కూడా విచిత్రంగా చనిపోయారు.
ఇక్కడ చూడు త్రిష, ప్లీజ్ తప్పుగా అనుకోకు. ఈ హత్యకు వెనుక నీ అంకుల్ ఉన్నారని నాకు తెలుసు. ఒక నిమిషం. ఇప్పుడు చూశారు కదా, ఆ అమ్మాయి జాగ్రత్తగానే కారు ఎక్కింది కదా. మీరేమనుకుంటున్నారు? బావని ఇరికించాలనుకుంటున్నారా? లేదు త్రిష, అలాంటిదేం లేదు. నీకు గుర్తుందా, నేను నీకొక విషయం చెప్పాను. నీ అక్క చనిపోయిన తర్వాత నీ బావ చాలా మారిపోయాడని చెప్పావు. నువ్వు దాని తర్వాత తనతో మాట్లాడనే లేదు. ఇన్ఫాక్ట్ నువ్వు అస్సలు ఆ ఇన్సిడెంట్ తర్వాత అక్కడికి వెళ్ళనే లేదు కదా. ఆయన మారిపోయారేంటి? ఆయన సైకో కిల్లర్ అయ్యారా ఏంటి? సరే, ఒక విషయాన్ని నువ్వు ఒప్పుకోవాలి. ఇద్దరు చావులు కో ఇన్సిడెంట్ కాదు. ఈ ఇంటికి వచ్చేసరికి మరుసటి రోజు చనిపోతున్నారు. త్రిష, మేమిద్దరం సిఐడికి ఇన్ఫార్మ్ చేయబోతున్నాం. కానీ మేము ఈ విషయాన్ని నీ దగ్గర చెప్పాలనుకున్నామంతే. ఇప్పుడు మీరేం చెప్పబోతున్నారు? ఒక అమ్మాయి ఆ ఇంటి నుంచి వచ్చిందంటే ఈ రోజు చచ్చిపోతుందా ఏంటి? అండ్ ఆ అమ్మాయిని మా బావే చంపబోతున్నారా? తను కూడా అదేలాగే చంపబడి ఉంది. పోయినసారి కూడా ఇద్దరు చంపబడ్డారు. ఒంట్లోంచి మొత్తం రక్తం పీల్చేశారు. అతని మెడ మీద కూడా అదే గుర్తింపులున్నాయి. పోయిన 2 బాడీలో కూడా అదే గుర్తింపులున్నాయి. సార్, నేనేమనుకుంటున్నా అంటే ఇదంతా ఆ దెయ్యం పని అనుకుంటా. అది దాని యొక్క 2 షార్ప్ అయిన పళ్ళు పెట్టుకుని అలా గొంతు దగ్గరకు వచ్చి మనం సూప్ తాగుతాం కదా, ఆ విధంగా రక్తాన్ని తాగేసింది. సార్, నేను అది ఒక బుక్లో చదివానండి. సార్, ఈ కీ చైన్ ఈ చైనా అది కూడా కాలిపోయింది. ఒకవేళ ఈ అమ్మాయిది అయి ఉండొచ్చు, లేదా అంతకూడదా? చూద్దాం. ఈ కీ చైన్ గురించి డీటెయిల్ తీసుకో, అప్పుడు హంతకుడు గురించి తెలుస్తుంది. సార్, అయ్యా, నిన్న రాత్రి వచ్చిన అమ్మాయి ఆర్తి ఏమైంది? సిఐడికి బాడీ దొరికింది. బావ ఇక్కడ? బావా, 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 బావా. అరే త్రిష, నువ్వా? వాట్ ఎ సర్ప్రైజ్! అదేంటి చెప్పా పెట్టకుండా ఇలా వచ్చి నుంచున్నావు? అవును బావా, అర్జెంట్గా వర్క్ ఉంది, అందుకనే వచ్చేసాను. నువ్వు కూర్చో, నాకు ఒక ముఖ్యమైన పనుంది, చేసుకుని వస్తాను. నో ప్రాబ్లం, క్యారీ ఆన్. సార్, మీ దగ్గర ఒక విషయం చెప్పాలి. ఇది కూడా ఇప్పుడే రావాలా? ఏదో చేసి దాన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి. నేను పని చేస్తాను, కిందున్న ప్రాబ్లమ్ని సరి చేసి వస్తాను, సరేనా? నేను వస్తాను. వద్దు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్తాను. నీలు, నాతో రా. ఈయన ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరు? నాకు
రాము అన్న ఒక గ్లాస్ నీళ్ళు దొరుకుతాయా? యాక్చువల్గా చాలా దాహంగా ఉంది, ప్లీజ్. ఇక్కడ చూడు, నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడేదో తప్పు జరుగుతుంది. అందరూ ఒకటిగానే ఉన్నారు. నిన్న నైట్ మనం ఏ అమ్మాయినైతే చూసామో ఆ అమ్మాయిని కూడా వాళ్ళు చంపేశారు. ఇలా చూడు, నువ్వు చెప్పింది నేను ముందే నమ్ముండాల్సింది. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ప్రాబ్లం వచ్చి పోలీసుల దగ్గరికి వెళ్లే ముందు అన్ని ఆధారాలు ఇక్కడి నుంచి సేకరించాలి. ఎలా చెయ్యాలి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? రాము అన్నని నేను పక్కకి తీసుకుని కానీ వెళ్తాను. ఎలాగా? నువ్వు ఉండు, ఏ, ఉండు. ఏమంటున్నావు నువ్వు? ఏం చేయబోతున్నావు? ఇద్దరు చేరి ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నవన్నీ చాలా కాస్ట్లీ అని మీకు తెలియదా? రాము అన్నా, మేము ఇల్లంతా తిరిగి చూస్తూ ఉన్నాము. తెలియకుండా చేయి పడి అయ్యగారికి తెలిసిందంటే భూకంపమే వచ్చేస్తోంది. ఐఎమ్ సారీ. సారీ రాము అన్నా, తెలియకుండా. బాస్, తన చేతి మీద ఉన్న సింబల్ని చూడండి, మీకంతా అర్థమైపోతుంది. ఇదొచ్చి ఇంజెక్షన్కైనా గుర్తు. సార్, విరిగిపోయిన కీచెన్ గురించి తెలిసింది సార్. ఏం తెలిసింది? ఆ లోగో నర్సింగ్ హోమ్కి చెందినది. ఆ కీచైన్ని అక్కడున్న ఎంప్లాయీస్కి మాత్రం ఇస్తారు సార్. ఆ నర్సింగ్ హోమ్ ఓనర్ కార్తిక్, ఆయన ఒక ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్. డాక్టర్ కార్తిక్, ప్లాస్టిక్ సర్జన్, పెగాసిస్ నర్సింగ్ హోమ్. దేని లోపలికి కదా వచ్చారు? ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎవరది? ఇక్కడ ఎవరున్నారు? ఈ చోటు నేను ఎప్పుడు చూడలేదే. నాకు తెలియకుండా దాచిపెట్టేది ఇక్కడేం పెట్టుంటారు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదేంటంటే నేను ఇంటి చుట్టూ తిరుగుతున్నప్పుడు దారి తప్పి ఇలా వచ్చేసాను.
ఈ శబ్దం ఏంటది? ఆ శబ్దం ఏంటి? నన్ను అడిగితే నువ్వు నీ ఫ్రెండ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. ఇక్కడ రావడానికి ఎవరికీ అనుమతి లేదు, ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన చోటు. అది ఆయన ఉద్దేశం ఏంటంటే అర్థం చేసుకో, ఈ ఇంటి యొక్క పాత చోటిది. ఇక్కడున్న అన్ని వస్తువులు పాతవి, పైగా అన్ని పగిలిపోయాయి కూడా. నీకు దెబ్బ తగలచ్చు, అందుకే ఇక్కడికి ఎవరు రాకూడదని చెప్తున్నావు. నువ్వు బయలుదేరి, నాకు మీటింగ్ టైం అయింది. పదా. లేదు, నీతో కాస్త టైం స్పెండ్ చేయాలని వచ్చాను. నీకు నాతో టైం స్పెండ్ చేయాలనుందా? పోనీ మనమిద్దరం పొద్దున కలుద్దాం. లేదు, ఈరోజు రాత్రి నువ్వు ఆ సుమన్ ఇంట్లో ఉండు. ప్లీజ్ నా అయ్యగారు. కోసం. నేను ఈవిడ్ని సుమన్ ఇంటికి తీసుకెళ్తాను. అదే మంచిది. వెళ్ళు త్రిష, కానీ వెళ్ళు. డాక్టర్ కార్తీక్, చెప్పండి. వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడియా? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మాకు మీ నుంచి కీ చైన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలి. దీన్ని కాస్త జాగ్రత్తగా చూడండి. దీని గురించి మీకు తెలుసా? ఈ కీ చైన్ నా ఎంప్లాయీస్ దగ్గర ఉంటుంది. ఏం విషయం ఏంటి? ఈ కీ చైన్ ఒక బాడీ పక్కలో ఉంది. శవం పక్కన కీ చైన్ దొరకడం ఏంటి? అది తెలుసుకోవడం కోసమే మేము ఇక్కడి దాకా వచ్చాం. ఒకవేళ హంతకుడు మీ కంపెనీ నర్సింగ్ హోమ్ చెందినవాడు అయి ఉండొచ్చు. మీ కీ చైన్ని కాస్త చూపిస్తారా? అది ఆ కీ చైన్ డ్రైవర్ దగ్గర ఉంది. బండి తీసుకుని బయటకు వెళ్ళాడు, కాసేపట్లో వచ్చేస్తాడు. ఈ ముగ్గురు గురించి ఎవరైనా నీకు తెలుసా? ఎవరు వీళ్ళంతా? వీళ్ళంతా చనిపోయిన వారు. లేదు, నాకు వీళ్ళెవరో తెలీదు. అదిగో రాము బాబాయ్ సార్. కార్ కేసు చూపించండి. వాళ్ళకి చూపించండి, వాళ్ళు సిఐడీస్. సార్, ఈ కీ చైన్ బాగానే ఉంది. దీని అర్థం ఏంటి సార్? హత్య చేసింది వేరెవరోనా? ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండ్ కోఆపరేషన్. థ్యాంక్స్. అయ్యా, ఒక పెద్ద సమస్య ఉంది. ఏంటి? మీ ఆవిడ చెల్లెలు తను రాలేదు, తనని ఎవరో పిలిపించారు. ఏంటి? ఆవిడ్ని వదలటానికి వెళ్ళినప్పుడు ఆవిడ్ని గమనించాను. అయితే భూమికి మన గురించి నిజం తెలిసిపోయింది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అయ్యా. అయ్యా, మీరు తనకి ఒక ఏర్పాటు చేయాల్సిందే. లేదంటే ఈ అమ్మాయి అన్నిటిని పాడు చేస్తుంది. సార్, ఈ ముగ్గురు అమ్మాయిల్లో ఒక విషయం కామన్గా ఉంది సార్. ఈ ముగ్గురు అమ్మాయిలు ఆల్టర్నేటివ్ హీలింగ్, అదేంటంటే మందుల్ని దాటి రోగాన్ని గుణపరచడానికి వేరే దారి వెతుకుతున్నారు సార్. యు మీన్ ఏం చెప్పాలనుకుంటున్నావు? మూలికలు, పేస్ట్, అలాగే యోగా. ఎస్ సార్. సరే, ఏదైనా సరే, ఈ ముగ్గురికి కూడా డాక్టర్ కార్తిక్తో ఏదో ఒక కనెక్షన్ ఉండే తీరాలి. సార్,
నేను వెతికిన దాంట్లో చూస్తే అలాంటి కనెక్షన్ ఏమీ లేదు సార్. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఖచ్చితంగా ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది. ఏ ఒక్కటి లేదంటే ఆ కీ, అదే ఆ పెగాసిస్ నర్సింగ్ హోమ్ కీ ఆర్తి డెడ్ బాడీ పక్కకి ఎలా వచ్చింది? సార్, ఇలాంటి కీచైనే డాక్టర్ కార్తిక్ వైఫ్ దీప్తికి ఇచ్చారు. కానీ 1 సంవత్సరం జరిగిన యాక్సిడెంట్లో ఈవిడ చనిపోయింది. డిప్తి మర్డర్ ఇన్ ద కార్. కొండ మీద నుంచి కారు కింద పడింది, నిప్పంటుకుంది. ఆ నిప్పులో డిప్తి కూడా కాలి చనిపోయింది. వేరే ఏమీ లేదు దీంట్లో. జస్ట్ ఇది యాక్సిడెంట్. ఆ కీచైన్ కొంచెం ఇవ్వు. సార్, ఇది తగలబడింది. ఒకవేళ ఇది డిప్టీ కీచైనా? ఇది దీప్తి కీచైన్ అయినట్టయితే సంఘటన ప్రదేశంలో ఎలా దొరికింది? అది సంవత్సరం తర్వాత? అదే ప్రశ్న. హలో, ఏంటి? ఎక్కడా? ఓకే సార్, ఇంకొక బాడీ దొరికింది సార్. సార్ అదేంటంటే భూమి నాతో ఒకటి చెప్పింది. ఈ 3 అమ్మాయిలు చనిపోయారు కదా, వాళ్ళు డాక్టర్ కార్తీక్ ఇంటికి వెళ్లారు. అంతేకాకుండా ఆయన ఇంటి నుంచి అందరూ బయటికి వచ్చేశారు. కానీ తర్వాత రోజే వాళ్ళందరూ చనిపోయారు. అలా అయితే భూమి కూడా డాక్టర్ కార్తిక్ ఇంటికి వెళ్ళిందా? లేదు సార్, నాకు ఏమనిపిస్తుందంటే భూమి ఇదంతా నాతో చెప్పిందని డాక్టర్ కార్తీక్కి తెలుసుంటుంది. నిన్న రాత్రి రాము అన్న మమ్మల్ని గమనించడం నేను చూశాను. ఈ భూమి తప్పించి డాక్టర్ కార్తిక్ ఇంటికెళ్ళి ఎవరెవరు హత్య చేయబడ్డారో వాళ్ళందరూ కూడా డాక్టర్స్. ఐ మీన్ ఆల్టర్నేటివ్ హీలింగ్కి సంబంధించిన వాళ్లే కదా? డాక్టర్స్ ఇళ్లకి ఇటువంటి డాక్టర్స్ వెళ్ళడానికి కారణం ఏమై ఉంటుంది? డాక్టర్ కార్తీక్ అనారోగ్యంతో ఉన్నారా? సార్, అది నేను కనిపెట్టాను సార్. తన ఎడమ కాల్లో ఏదో సమస్య ఉన్నట్టుంది సార్. సార్, మా అక్క చనిపోయినప్పుడు డాక్టర్ కార్తీక్ ఆ కార్లోనే ఉన్నారు. అండ్ గోతులో పడిపోయినప్పుడు ఆయన కారు నుంచి దూకేశారు. అందుకే కాలికి దెబ్బ తగిలింది. సో కుంటుకునే నడుస్తారు. ఐ సీ. అందుకే డాక్టర్లందరూ అప్పుడప్పుడు వచ్చి వెళుతున్నారా? ఒక డాక్టర్ని మేం కూడా పంపిస్తాం. మిస్ మెలనీ, యూ మస్ట్ బి మిస్టర్ కార్తిక్. అవును, నేనే కార్తిక్. అండ్ రాము బాబాయ్. మీరు మూలికలతో ఔషధం లాంటివి తయారు చేస్తుంటారా? అవును, నేను మూలికలు మరిగించి అందులోంచి రసం తీస్తాను. అదే పేషెంట్స్కి ఇస్తాను. ఆ స్మెల్ వాళ్ళని నయం చేస్తుంది. మీ కాలికి దెబ్బ తగిలింది, రండి చూస్తాను. లేదు, నేనేమి పేషెంట్ని కాను. ముందు ఏర్పాట్లన్నీ పూర్తి కానివ్వండి, తర్వాత పేషెంట్ని కలవచ్చు. అప్పటి వరకు కూర్చోండి. నీలు, వెళ్ళి మేడంకి జ్యూస్ తీసుకురా. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. సార్, నాకు చాలా టెన్షన్గా ఉంది. సార్ సార్, తను అక్కడ ఒంటరిగా ఉంది. 3 వేరే చనిపోయారు అక్కడ. మనం దీన్ని పంపించి తప్పు చేస్తున్నామేంటి? పంకజ్ పూర్వి ఒక సిఐడి ఆఫీసర్.
ఇది తన పని. నాకు ఆ విషయం తెలుసు సార్, కానీ టెన్షన్ గా ఉంది సార్. తనకి ఏది అవదుగా. మనం సిఐడి జాబ్ చేస్తున్నాం. ఉదయం ఇంట్లోంచి బయలుదేరి ఈవినింగ్ ఇంటికి వెళ్లేంత వరకు బతుకుంటామో లేదో తెలీదు. ప్రమాదాలతో ఆడుకోవడం, ఈ మరణం, ఇవన్నీ మన ఫ్రెండ్సే. పూర్వీ కూడా అవి కోరుకునే చేస్తోంది. సార్ సార్, ఈ ఇంట్లో కార్తిక్ తప్పించి ఇంకా ఇద్దరున్నారు. ఒక మేడ్, రాము అన్న. కానీ ఇందులో ఎవరు పేషెంట్ కాదు. అలా అయితే ఇంట్లో కూడా 4వ వ్యక్తి ఉండాలి. 4వ వ్యక్తి ఎవరు? సార్ తెలీలేదు. పేషెంట్ దగ్గర తీసుకువెళ్తానని కార్తిక్ చెప్పాడు. ఓకే, జాగ్రత్తగా ఉండు. ఇదిగోండి జ్యూస్. ఏంటది? జ్యూసా? అది తాగకు. అరే కెమెరాకి ఏమైంది అసలు? పూర్వీ, సార్ ఓ నో, ఏదో ప్రాబ్లంలా ఉంది. కమాన్. డాక్టర్ కార్తిక్, డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయి డాక్టర్ కార్తిక్. సార్, పూర్వీ లోపల ఇరుక్కుంది సార్. మీరిద్దరూ లోపలికి రావద్దు, ఇక్కడే ఉండండి. ఇల్లు ఖాళీగా ఉంది, ఎవరూ లేరు. పూర్వి ఇక్కడే ఉండాలి. ఈ సోఫాలోనే కూర్చుంది. సార్, ఇది పూర్వీ యొక్క ఎయిర్ బడ్స్. ఈ బగ్, పూర్వి బ్యాగ్, ఈ కెమెరా సరిగా వెతకండి. పూర్వి ఇక్కడే ఉండుంటుంది. సార్, ఇటువైపు ఎవరూ లేరు. రాము అన్న, మేడ్, ఇంకెవరు లేరు. నో సార్, ఇక్కడ కూడా ఎవరు లేరు. అందరూ పారిపోయారా? అంటే పూర్వీ సిఐడి ఆఫీసర్ అని వాళ్ళకు ముందే తెలుసుంటుంది. సార్, సార్, ఈ లోపల ఒక రూమ్ ఉంది. నేను తీసుకువెళ్ళనా? సార్, నీ దగ్గర బయట ఉండమని ఇట్స్ ఓకే. చెప్పారు కదా. వాళ్ళు అక్కడ దాక్కుని ఉండొచ్చు. ఆ ప్లేస్ తెలిస్తే చూపించండి. సార్, మాతో రండి, నేను చూపిస్తాను. పదండి. సార్, సార్, ఇక్కడ ఎవరు లేరు. అందరు పారిపోయారేంటి? అద్దెలా పారిపోతారు? మనం వదలకుండా వాళ్ళని చూస్తూనే ఉన్నాగా. మన ముందు నుంచి ఎవరూ బయటికి వెళ్ళలేదు. సార్, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వేరేమైనా దారి ఉండొచ్చు కదా. లేదా ఇక్కడ ఇక్కడ ఏమైనా సొరంగం ఉండొచ్చేమో. ఏయ్, ఎవరది? ఏయ్, ఆగో, ఆగో. ఎవరు నువ్వు? భయపడకు, భయపడకు, భయపడకు. ఎవరు నువ్వు? మేము సిఐడీస్ నిన్నేమీ చెయ్యం. ఎవరు నువ్వు? అయినా నువ్వు అక్క,
అక్క దీప్తి అక్క అక్క సార్ ఈవిడేమో అక్క సార్ 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 ఈవిడేమో అక్క సార్. అంటే తను చనిపోయిందని డాక్టర్ కార్తీక్ ఎందుకు అబద్ధం చెప్పాడు? సార్ ఎందుకు అబద్ధం చెప్పారో నాకు తెలీదు. ఒక సంవత్సరం ముందు మా సిస్టర్ చనిపోయిందని నాతో చెప్పారు. అంతేకాకుండా మేము వచ్చే లోపలే అంత్యక్రియలన్నీ పూర్తి చేశారు. కానీ మా అక్క ఇక్కడే ఉంది. సార్, డాక్టర్ కార్తీక్ వాళ్ళ వైఫ్ బ్రతికుందంటే తను చనిపోయిందని ఇంట్లో వాళ్ళకి ఎందుకు అబద్ధం చెప్పడం? సార్, తినకి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఎందుకు బేస్మెంట్లో దాచిపెట్టాలి? సార్, నాకు తెలిసి ఇదంతా వీళ్ళ పని అనుకుంటున్నాను. సార్, కానీ పూర్వి ఎక్కడా? నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒంటరిగా నేను బయటికి వెళ్ళలేను. ఎలాగైనా ఈ విషయాన్ని నేను బయటికి చెప్పాలి. అయిపోతుంది. ఒరే టెన్షన్ పడకు, అంతా పూర్తవుతుంది. ఒరే ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? వెతకండి, లేదంటే చేస్తాం. రండి. లోపలికి రావే. నిన్నే హలో సార్. హలో పూర్వి, నువ్వు సేఫేగా? సార్, నేను బాగానే ఉన్నాను సార్. అదే నువ్వు ఎక్కడున్నావు? తెలీదు సార్, కానీ ఇక్కడ ఏమీ తెలియట్లేదు సార్. కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎక్కడనేది తెలీదు సార్. సార్ సార్ ఈ ఫోన్ని నేను దాచిపెడతాను. మీరు ఈ చోటుని ట్రాక్ చేయండి. పూర్వి త్వరగా మీరు దీప్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. పంకజ్, ఈ నంబర్ లొకేషన్ ట్రేస్ చేయి. చాలు, కొంత సమయమే. ఆ తర్వాత ఏయ్, వీళ్ళెవరో చూడు.
పూర్వి 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 ఇక్కడ చూడు. పూర్వి హే అభిజిత్, ఈ పనులన్నీ వీళ్లే చేస్తున్నారనుకున్నావు. మరి ఇదంతా చేస్తోంది ఎవరు? ఆగు, లేకపోతే తను చనిపోతుంది. త్రిషా, నువ్వా? ఆ, ఇదంతా చేసింది నేనే. అండ్ మీరు నా పక్కకి రాకండి. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇవన్నీ చేసి నువ్వు తప్పించుకోలేవు. నేను ఎలాగో తప్పించుకుంటాను. మీ గురించి ఆలోచించండి. మీ పరిస్థితి ఏమవుతుంది? మీ చావు కోసం పెద్ద ఏర్పాట్లే చేశాను. ఈ చోట్లో 4 వైపులా డైనమైట్ ఉంది. మీరు నా పక్కకి వచ్చారో ఒకే నిమిషంలో మిమ్మల్ని ఈ చోటుని కూల్చేస్తాను. కానీ ఎందుకని ఆ అమ్మాయిల్ని చంపావు? అదేంటంటే కార్తిక్ మీద పొగ తీర్చుకోవడానికి. పగ తీర్చుకోవడానికా? ఎందుకు? నువ్వు మా అక్కతో నడుచుకున్న దానికి ఆ శిక్ష అనుభవించాలి కదా. తను నీ దగ్గర నుంచి విడిపోవాలని అనుకుంది. తను నిన్ను ద్వేషిస్తూనే ఉంది. మీకొకటి తెలుసా? మా అక్క తిన ముందు ఏడుస్తుంది. వదిలే వదిలే అని బ్రతమాలుతుంది. కానీ ఇతనున్నాడే, ఇతనికి కాస్త కూడా జాలి లేదు. ప్రతిరోజు కొడతాడు, చిత్రహింసలు పెడతాడు, మెంటల్లీ టార్చర్ పెట్టాడు. తను అబద్ధం చెప్తుంది. అంతా అబద్ధం. నిజం చెప్పాలంటే తనని మనసారా ప్రేమించాను. నువ్వు చెప్పేదంతా మొత్తం అబద్ధం. నువ్వేమీ తన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. నువ్వు తన్ని మోసం చేసి చీట్ చేసావు. ఇప్పుడు నీ మీద ఎదురు తిరిగిందో నువ్వు తన గొంతుని పూర్తిగా మాయించేశావు. అందుకనే నేను ప్లాన్ చేశా. అందుకనే నేను ప్లాన్ వేశాను. అందరు అమ్మాయిల్ని చంపేశాను. ఇంకా సిఐడి ఆఫీసర్ని చంపాలని ప్లాన్ వేశాను. అప్పుడే మొత్తం నిందంతా డాక్టర్ కార్తిక్ మీద వస్తుంది. నా మనుషులు వీళ్ళని బేస్మెంట్ లో ఉన్న దారి నుంచి వీళ్ళు తీసుకొచ్చారు. మా అక్క చాలా సంవత్సరాల ముందు ఆ బేస్మెంట్ దారి నాకు చెప్పింది. కానీ త్రిష, మీ అక్క ఇప్పుడు ప్రాణంతో ఉంది. కార్తీక్ దీప్తిని చంపలేదు. నీ చెల్లెల్ని కాపాడడం కోసమే వాడు తన్ని ఇక్కడ ఉంచాడు. కాపాడాలని అనుకున్నాడా? మరెందుకు హాస్పిటల్కి తీసుకెళ్లలేదు? తన్ని చంపడానికి బేస్మెంట్ లో పెట్టారు. ఎందుకంటే నాకు ఇష్టం లేదు. హత్య చేసినందుకు తను జైలుకి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఆ రోజు రాత్రి యాక్సిడెంట్ అయింది కదా, అప్పుడు ఆ రోజు నా భార్య కావాలని సెక్రటరీని బండిలో కూర్చోబెట్టి కావాలని తను
కొండ నుంచి తోసేసింది. ఎందుకంటే నాకు ఆ సెక్రటరీకి అఫైర్ ఉందని తను అనుకుంది. తను తప్పించుకుంది, కానీ సెక్రటరీ చనిపోయారు కదా. నువ్వు నీ సెక్రటరీ నీ వైఫ్ అని చెప్పి అన్ని పనులు పూర్తి చేశావు కదా. సార్, నాకు నా భార్య అంటే ఎంతో ఇష్టం. తనని నయం చేయడానికి ఎంతగానో ట్రై చేశాను, ఎంతగానో చేశాను, అన్ని విధాలుగా ట్రీట్మెంట్ చేశాను. కానీ త్రిష, మీ అక్క ఇప్పుడు కూడా ప్రాణాలతో ఉంది. అన్నిటినీ ఆపేసే. కానీ కానీ నేను జైలుకి వెళ్ళడానికి ఇష్టం లేదు. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి, లేకపోతే అందరినీ కాల్ చేస్తాను. సార్, పూర్తి బిల్డింగ్ లో బాంబు ఉంది. ఒకే సమయంలో అన్నిటినీ డిఫ్యూజ్ చేయలేకపోతున్నా. త్రిష, ఇలా చూడు. వెళ్ళి పూర్విని చూడు. పూర్వి, పూర్వి, రా రా, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. నువ్వు నీ చనిపోని చెల్లెల కోసం పగ తీర్చుకోవాలనుకున్నావు. అనవసరంగా నువ్వు ఇంతమందిని హత్య చేశావు. చేసిన తప్పుకి శిక్ష పడే తీరుతుంది. డాక్టర్ కార్తీక్, నువ్వు నీ నేరాన్ని దాచావు, అలాగే నువ్వు నేరాన్ని చేశావు. ఖచ్చితంగా ఉరి శిక్షే పడుతుంది.